నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నప్పుడు కొన్ని రకాల అద్భుతమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. స్త్రీల పట్ల వారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉంటుండాలి. చిన్న చిన్న సమస్యలు, అనారోగ్య ఒత్తిళ్లు బాధకు గురి చేస్తూ ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలు మేలు చేస్తూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించటం, వడపప్పు పానకమును నివేదన చేయటం మంచిది. వృషభ రాశి వారు కుటుంబ పరంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభిస్తుంటారు. అలాగే గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో సంతోషాలు కలిసి వస్తుంటాయి. వేరువేరు రూపాలలో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం హేరంబ గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారిని విశేష పుష్పాలతో పూజించటం, బెల్లము ముక్కను నివేదన చేయటం మంచిది. మిథున రాశి వారు ఈరోజు కుటుంబ అభివృద్ధి కోసము స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వివిధ రూపాల్లో గృహ సంబంధమైన, వాహన సంబంధమైనటువంటి మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు తగ్గించుకోవాలి. ఇతరులపైన మీకున్నటువంటి ఏదైతే అనుమానాలు ఉంటుంటాయో వాటిని జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో దుర్గా పూజను నిర్వహించటం, సింధూరమును సమర్పణ చేయటం మంచిది. కర్కాటక రాశి వారు ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వాహన సంబంధమైనటువంటి ఇబ్బందులు, ఖర్చులు రెండూ కూడా పెరుగుతూ ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. పెట్టుబడులు చక్కని ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశాలున్నాయి. కాకపోతే ఏమాత్రం కూడా అనుభవ లేమితో నిర్ణయాలు తీసుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు ఈరోజు వ్యక్తిగత కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో శ్రద్ధతో వ్యవహరిస్తూ ఉండాలి. దైవ చింతనతో కూడినటువంటి ప్రశాంతత మేలు చేస్తుంది. ఇతరులతో మీరు మాట్లాడే సందర్భంలో ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా మీరు ఎదుటివారు చెప్పేది వింటూ ఉండాలి. విదేశీ ప్రయాణాలు చేయవలసిన అవసరాలు, ఆలోచనలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం నందీశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి అర్చన నిర్వహించండి. కన్యారాశి వారు ఈరోజు నిర్ణయాలు తీసుకునే సందర్భంలో తొందరపడకుండా 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళుతూ ఉండాలి. తాము ఏవైతే విశ్వసించినటువంటి కొన్ని రకాల సందర్భాలు ఉంటుంటాయో వాటిని సాధించుకుంటారు. వ్యాపారాలను విస్తరింపచేసే ఆలోచనలు కలిసి వస్తాయి. అభివృద్ధితో కూడినటువంటి పనులు చేపట్టే సందర్భంలో కొన్ని రకాల విమర్శలు వస్తుంటాయి. వాటిని పట్టించుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఇష్టకామేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ఇష్టకామేశ్వరి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయటం, అలాగే విశేషమైనటువంటి ఫలములు నివేదన చేయటం మంచిది. తులారాశి వారు అన్ని విధాలుగా శుభకరమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటుంటారు. రాజకీయపరమైనటువంటి లావాదేవీలు కలిసి వస్తాయి. గతంలో మీరు తీసుకున్న కొన్ని రకాల తప్పుడు నిర్ణయాలను సమీక్షలు చేసుకుంటూ ఉంటారు. ఇతరులతో ఉన్నటువంటి సాన్నిహిత్యం మేలు చేస్తుంది. పిల్లల యొక్క చదువుల విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు ఆరంభం కాస్త చికాకుగా కనిపిస్తుంది. ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోదాలు ఉంటుంటాయి. అలాగే ఉద్యోగపరమైనటువంటి మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు పెరగకుండా
జాగ్రత్త పడండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ఐశ్వర్యలక్ష్మి పూజను నిర్వహించటం మంచిది. ధనుసు రాశి వాళ్లకు ఈరోజు దగ్గరి వారు వివిధ రూపాల్లో సహకారాన్ని అందిస్తుంటారు. దూరదేశ సంబంధమైనటువంటి వ్యవహారాలు, చదువుల విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. విలువైనటువంటి వస్తువులను పదిలపరచుకోవటం మంచిది. అలాగే వివిధ రూపాల్లో ఎదురయ్యేటటువంటి సమస్యలకు తెలియనటువంటి విధంగా ఆవేదన చెందుతుంటారు. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారిని తులసీ దళములతో పూజించటం, చిత్రాన్నమును నివేదన చేయటం మంచిది. మకర రాశి వాళ్లకు రాజకీయంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని రకాల విచిత్రమైనటువంటి ప్రసంగాలు కావచ్చు, స్పందనలు కావచ్చు, ఇబ్బందులకు నెట్టివేస్తూ ఉంటాయి. సంయమనంతో మాట్లాడుతూ ఉండండి. ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. రాజకీయపరమైనటువంటి చర్చలు కూడా కొన్ని ఫలిస్తూ ఉంటాయి. ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటారో వారిపైన ఆధిపత్యాన్ని సాధించుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వాళ్లకు ఈరోజు స్నేహితులు వివిధ రూపాల్లో సహకరిస్తుంటారు. చేపట్టిన పనులు విజయవంతం అవుతుంటాయి. ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు ఉంటుంటాయి. వాహనము, గృహయోగాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వారు ఈరోజు వివిధ కారణాల రీత్యా దగ్గర వారితో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అభిప్రాయ భేదాలు ఏర్పడుతూ ఉంటాయి. పట్టుదలతో ముందుకు వెళితే కనుక భవిష్యత్తు అవసరాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. సంతాన సంబంధమైనటువంటి పురోభివృద్ధి సంతోషాన్ని ఇస్తుంది. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ హనుమాన్ చాలీసా పారాయణం చేసి సింధూరమును ధరించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.